వాక్యం అంటుంది, దిక్కులేని బేదల్ని కనబడితే నీ ఎంటన వాళ్ళను చేర్చుకోవాలి. చేర్చుకుని ఏం చేయాలి? అసలైన దిక్కు వాళ్లకు చూపెట్టాలి. మన బ్రతుకుల్లో కూడా దిక్కు తోచని పరిస్థితి ఏర్పడుద్ది కొన్నిసార్లు. అసలు ఎటు చూసినా మనకు సహాయం దొరికే ఛాన్సే ఉండదు. కాళ్ళ క్రింద ఉన్న భూమి బ్రద్దలైపోయి దాంట్లోకి మనం దిగిపోతున్నట్టు, ఇక ఆకాశమే విరిగి మన పైన పడిపోతుంది అన్నట్టు, ఇక ఈ క్షణం తర్వాత నేను బ్రతికి ఉండను అన్నట్లు, ఇక చనిపోవటమే మేలేమో అన్నట్లుగా ఒక విధమైన కృంగుపాటుకు గురైపోతాం దిక్కు లేక. ఏ దిక్కు మూసుకుపోయినా, ఎన్ని దిక్కులు మూసుకుపోయినా, శత్రువులు ఎన్ని దిక్కుల నుండి చుట్టుముట్టి మనల్ని నశింపచేద్దామని చూసినా, ఏ దిక్కు మూసుకుపోయి దిక్కు లేక, సహాయము లేక, ఏ మార్గము కానరాక నువ్వు కృంగిపోతున్నా, ఆ సమయంలో కూడా నిన్ను తప్పించటానికి, నిన్ను విడిపించటానికి, నీ పక్షాన నిలిచి యుద్ధం చేయటానికి, నీకు జయమివ్వటానికి అసలైన దిక్కు, పై దిక్కు తెరవబడి ఉంటదే. నీవు ధైర్యముగా, ప్రార్థనాపూర్వకముగా, దేవా నీవే మాకు దిక్కని నిలబడితే చాలు, నీ సమస్యపై, నీ శత్రువుపై ఆయన కలబడతారు. నువ్వు నిలబడితే చాలు, ఆయన కలబడతారు. నీ యుద్ధాలన్నీ ఆయన చేస్తారు, జయాలన్నీ నీ జీవితంలో వేస్తారు. ఆయన చేతులెత్తి స్తోత్రం చెబుదాం.